టాలీవుడ్ స్టార్స్ అంతా ఏడాదికి ఒక సినిమా చేయటానికే నానా తంటాలు పడుతూ ఉంటారు. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక ఈ గ్యాప్ మరింత పెరిగింది. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఈ ట్రెండ్కి బ్రేక్ వేయాలని డిసైడ్ అయ్యారు. 2025 బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని తన సినిమాలతో కబ్జా చేయాలని చూస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏడాది కల్కితో బ్లాక్ బస్టర్ కొట్టాడు. వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు వసూలు చేసి ఇండియన్ సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీగా రికార్డు క్రియేట్ చేశాడు. రాజాసాబ్ ని ఏడాది రిలీజ్ చేయాలని చూసినా వర్కౌట్ కాలేదు. దీంతో ప్లాన్ మార్చిన డార్లింగ్ 2025ని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. మారుతి డైరెక్ట్ చేస్తున్న రాజాసాబ్ ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రాబోతోంది. ఎట్ ద సేమ్ టైం హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సందీప్ రెడ్డితో చేయాల్సిన స్పిరిట్ జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ 3 సినిమాలను ఎట్టి పరిస్థితుల్లో 2025లో రిలీజ్ చేయాలని ప్రభాస్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆదిపురుష్ రిలీజ్ టైంలోనే ఏడాదికి 2 సినిమాలను రిలీజ్ చేస్తారని ప్రామిస్ చేశాడు ప్రభాస్. కానీ సలార్ కల్కి విషయంలో తన ప్లాన్ వర్కౌట్ కాలేదు. అందుకే 2025ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. చేతిలో ఉన్న 3 సినిమాలు షార్ట్ గ్యాప్ లోనే రిలీజ్ అవుతాయి. అలాగే 2026 కోసం సలార్ 2, కల్కి 2 సిద్ధంగా ఉన్నాయి.